అమ్మకింత ప్రేమగా కొనిందంటే పాపం ఈ గిఫ్ట్ పోయిందని ఎంత బాధపడుతుందో. ఈ మమ్మీ కోసం తెచ్చిన సంథింగ్ స్పెషల్ ఇచ్చేదేమైనా ఉందా? మమ్మీ, దిస్ ఇస్ ఫర్ యూ. థ్యాంక్ యూ. వావ్, ఫెంటాస్టిక్. అక్క, నీ సెలక్షన్ అద్దిరింది. నువ్వు చెప్పు మమ్మీ, నీకు నచ్చిందా? ఇంత ఇంత బాగా నచ్చింది. చూసారా అండి నా కూతురు? ఏం లల్లి, మీ మమ్మీకేనా? ఈ డాడీకి ఏం లేదా? ఈ తమ్ముడు కూడా ఏం లేదా? అన్నీ మా మమ్మీకే. మై స్వీట్ లల్లి, మై స్వీట్ మమ్మీ. ఏంటి పుట్టి కబుర్లేనా? నీ కూతురు ఇంటికొచ్చిన సందర్భంగా స్వీట్స్, హాట్స్ ఏమైనా ఉన్నాయా? అవును కదూ, ఇవాళ అన్ని లల్లికి నచ్చిన ఐటమ్స్ చేయాలి. స్వీట్స్, హాట్స్, అబ్బో చాలా లిస్ట్ ఉంది. వెంటనే కిచెన్ లోకి వెళ్ళాలి. డాడీ, మరో గంట దాకా మమ్మీ మన లోకంలోకి రాదు, పదండి. అమ్మా లల్లి, ఈ లోపు నువ్వు ఫ్రెష్ అయ్యరా అమ్మా. ఓకే డాడీ. ఎవరో ఈ రాజా కరెక్ట్ టైంకి అందేలాగా బాధ్యతగా పంపించాడంటే నిజంగా జెంటిల్మెన్ అయి ఉండాలి. ఒకసారి ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్తే. ఎవరు? రాజా అంటే నేనే. మీరెవరు? నా పేరు లలిత. లలిత అంటే ఓ మీరా? పార్సల్ అందిందా? అందింది. అందుకే మీ నంబర్ చూసి థ్యాంక్స్ చెప్పాలని ఫోన్ చేశాను. ఈ మాత్రానికే? రోడ్డు మీద ఓ హ్యాండ్ బ్యాగ్ దొరికింది. తీసి చూస్తే మీ మొబైల్ నెంబరు, హాస్టల్ వివరాలు కనిపించాయి. వెంటనే కాల్ చేసి మీ వార్డెన్ ద్వారా హైదరాబాద్లో మీ అడ్రస్ కనుక్కున్నాను. మీ హ్యాండ్ బ్యాగ్ మీకు పంపించాను. దాట్స్ ఆల్. రాజా గారు, దట్స్ ఆల్ అని మీరంత సింపుల్గా చెప్పినా మీరు చేసింది ఎంత గొప్ప పనో నాకు తెలుసు. చూడండి లలిత గారు, బతుకు బతికించు ఈ ప్రిన్సిపల్ని నేను బాగా నమ్ముతాను. మీ హ్యాండ్ బ్యాగ్లో ఆ గిఫ్ట్ మీద ముత్యాల్లో ఉన్న అక్షరాలతో ప్రియమైన మమ్మీకి అని చదవగానే నాకు అర్థమైపోయిందండి. అది కేవలం గిఫ్ట్ మాత్రమే కాదు, దాని వెనక మీ మమ్మీ మీద మీకున్న ప్రేమ ఎంత గొప్పదో అని. మరి అంత గొప్ప ప్రేమని భద్రంగా చేర్చాల్సిన చోటికి చేర్చాలి కదా. చేర్చానంతే. మీరు చేసిన పనే కాదు, మీ మాటలు అద్భుతంగా ఉన్నాయి. ఓకే ఓకే, లీవ్ ఇట్. మరి అంత ప్రేమగా గిఫ్ట్ కొని అంత కేర్లెస్గా హ్యాండ్ బ్యాగ్ని ఎలా పడేసుకున్నారండి? ఎందుకు అడుగుతారులేండి, ఒక రాస్కల్తో గొడవ పడి డిస్టర్బ్ అయ్యాను. ఆ హడావిడిలో. ఎవరండి ఆ రాస్కెల్? ఉన్నాళ్ళండి ఒకడు. మీరు జెంటల్మెన్ అయితే వాడు మెంటల్ మ్యాన్. ఇరిటేట్ చేయడంలో నంబర్ 1. అర్థమైంది. అందుకే ప్రయాణాలు చేసే ముందు ఎవరితోనూ గొడవ పడకూడదు అంటారు. ఎనీవే, థ్యాంక్ యూ అండి. మిమ్మల్ని, మీరు చేసిన ఈ హెల్ప్ని జన్మలో మర్చిపోలేను. ఇట్స్ ఓకే. ఇక ముందు జాగ్రత్తగా ఉండండి. ప్రియమైన వాటిని, విలువైన వాటిని పోగొట్టుకుంటే అన్నిసార్లు మళ్ళీ దొరకవు. థ్యాంక్స్ ఫర్ యువర్ అడ్వైస్. ఉంటానండి. ఇది నా నంబర్, ఫీడ్ చేసుకోండి ప్లీజ్. అలాగే, బాయ్. బాయ్. మంచివాడు మాత్రమే కాదు, మంచి మనసున్నవాడు కూడా.
నేను ట్రైనింగ్కి వెళ్ళిన దగ్గర నుంచి దీని మొహం చూసిన వాడే లేనట్టుందిగా. ముట్టుకుంటే పేలిపోద్దని భయపడ్డాం అయ్యగారు. ముట్టుకుంటేనే పేలిపోవడానికి ఇదేమన్నా బాంబా? ఇప్పుడు వెళ్తుంది చూడు. బాబు, అంత పెద్ద తుపాకీకి ఈ బక్క ప్రాణే కావాల్సి వచ్చిందా? మీ గురి అడ్డు పెట్టండి బాబు. గన్ను చూస్తే అంత భయం ఎందుకండి? మీకేం బాబు, కాబోయే పోలీస్ ఆఫీసరు. ఆ తుపాకీ మీ చేతిలో ఆట బొమ్మలా ఉంది. బాబు, పెద్దయ్య గారు తమరిని రమ్మంటున్నారు. అలాగా? ఆ. నాన్నగారు రమ్మన్నారంట? అవును బాబు, నీతో ఒక విషయం మాట్లాడాలి. వేలూరు భూపతి మావయ్య నీకు తెలుసు కదా? మామయ్య గుర్తు లేకపోవడం ఏంటి నాన్నగారు? చిన్నప్పుడు సెలవులకు వెళ్ళేవాళ్ళం. వాళ్ళ అమ్మాయి లావణ్య నేను బాగా ఆడుకునేవాళ్ళం. పర్వాలేదే, మావయ్యతో పాటు వాళ్ళ అమ్మాయి కూడా గుర్తుంది నీకు. సరే, అసలు విషయానికి వద్దాం. నీకు ఐపీఎస్ ట్రైనింగ్ ఎలాగో అయిపోయింది. ఇంకా పోస్టింగ్ రావటమే ఆలస్యం. అది ఎలాగో త్వరలో వచ్చేస్తుంది. ఇక మిగిలింది పెళ్లి. ఆ కార్యక్రమం కూడా అయిపోతే నా బాధ్యత తీరిపోతుంది. ఇప్పుడంత అర్జెంటే ఉంది నాన్నగారు. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలరా. మీ మావయ్య తాపత్రయం కూడా అదే. నా పెళ్లి గురించి మామయ్య తాపత్రయపడ్డం ఎందుకు నాన్నగారు? అదేమిట్రా, ఎప్పటికైనా లావణ్యకి నీకు పెళ్లి చేయాలనుకునేవాళ్ళం. ఆ అమ్మాయిది ఎంబీఏ అయిపోయిందిట. ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందాం అని అడుగుతున్నాడరా మీ మావయ్య. సరే, ఒక మాట నిన్ను అడగాలి కదా అని అడుగుతున్నాను. ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందాం అంటావు? నాకు ఇప్పుడే పెళ్ళొద్దు నాన్నగారు. ఇప్పుడే అంటే వెంటనే కాదురా. నువ్వు సరే అంటే ముందు నిశ్చితార్థం జరిపిస్తే వాళ్ళకి సంతోషంగా ఉంటుంది. ఇక పెళ్ళి అనేది ఎప్పుడు కావాలంటే ఎప్పుడు చేసుకోవచ్చు. ఇప్పుడప్పుడే నాకు అలాంటి ఆలోచన లేదు నాన్నగారు. మామయ్యని మరో సంబంధం చూసుకోమని చెప్పండి. అలా ఎలా చెప్పమంటావురా? వాళ్ళు నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. నా లైఫ్ మీద వాళ్ళ ఆశలు పెట్టుకోవడం ఏంటి నాన్నగారు? నేను ఇప్పుడే పెళ్లి చేసుకోను. ఒకవేళ చేసుకున్నా లావణ్యను మాత్రం చేసుకోను. ఈ విషయం మామయ్యకి చెప్పేయండి. నేను మాటిచ్చాను. ఈ మాట వాళ్ళకి ఎలా చెప్పమంటావు? సారీ నాన్నగారు, ఈ విషయంలో నన్ను బలవంత పెట్టొద్దు. నేనైతే ఈ పెళ్లి చేసుకోను, అంతే. ఈ పెళ్లి చేసుకోవా? అసలు పెళ్లే చేసుకోవా? చేసుకుంటాను, కానీ దానికి చాలా టైం ఉంది. అప్పటి వరకు వాళ్ళు ఆగుతారు కదరా. అవసరం లేదు నాన్నగారు, వాళ్ళు ఆగాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఆగినా ఏం ప్రయోజనం ఉండదు. ఏంటి గుమస్తా గారు వీడు? ఈ రోజు అనుకున్న మాట కాదిది. వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. ఈ రోజు నాకు ఇష్టం లేదు, నేను చేసుకోనంటే వాళ్ళకి నేనేం చెప్పాలి? నేను ఇచ్చిన మాట ఏం కావాలి? రాజా, అదేంట్రా అలా ఉన్నావు? వెళ్ళి కాళ్ళు చేతులు కడుకురా, అన్నం తిందు గాని. వద్దమ్మా. అదేంట్రా, బయట ఏమైనా తిన్నావా?
లేదమ్మా, ఆకలిగా లేదు. ఏ ఒంట్లో బాగాలేదా? మనసేం బాలేదమ్మా. సీతమ్మ లేకపోతే ఏదోలా ఉంది. ఎప్పుడు ఇన్ని రోజులు దాన్ని చూడకుండా ఉండలేదు. మరి వద్దన్నా పంపించింది నువ్వేగా. సీత బాధపడకూడదని పంపించానే గాని సీత లేకపోతే ఇల్లు ఇలా ఉంటుందని అనుకోలేదమ్మా. తనుంటేనే ఇంట్లో సందడే. చెల్లెలు అలిగిందని నానా బాధలు పడి డబ్బులు సంపాదించి మరీ పంపించావు. ఇప్పుడు మళ్ళీ నువ్వే బాధపడుతున్నావు. వస్తుందిలేరా. ఎప్పుడు వస్తుందో ఏంటో, త్వరగా వస్తే బాగున్నాం. సీతమ్మా, అబ్బా గుర్తుపట్టేసావా అన్నయ్య? ఈ చేయి పట్టుకొని ఇంతప్పటి నుంచి తిప్పినవాణ్ణి. నా చెల్లెలి చేతి స్పర్శ ఆ మాత్రం తెలీదా? ఎందుకు నువ్వెప్పుడొచ్చావు? మధ్యాహ్నమే వచ్చానన్నయ్య. టూర్ బాగా జరిగిందా? బ్రహ్మాండంగా జరిగింది. ఎందుకు జరగదురా? చేతి నిండా డబ్బులున్నాయిగా. డబ్బులు దేవుందిలేమ్మా. ఎన్ని వేలిస్తే తన మొహంలో ఈ ఆనందం వస్తుంది చెప్పు. చెల్లెలు ముఖంలో ఆనందం కోసం టూర్కి 1000 రూపాయలు ఇచ్చి పంపించావు. రేపు జీవితాంతం దాని సంతోషం కోసం లక్షలు కావాలరా. అదెలాగో చూడు మరి. లక్షలు ఎందుకు నాన్న, మనం ఉంటే తను సంతోషంగానే ఉంటుంది. రేయ్, ఆడపిల్ల జీవితంలో అమ్మ నాన్న అన్న చెల్లెలే కాదురా, మొగుడనే వాడొకడొస్తాడు. లక్షలు వాడికి కావాలి. వాళ్ళ అన్నా చెల్లెలిద్దరూ సంతోషంగా ఉన్నారు. ఎప్పుడో జరిగే దాని గురించి ఇప్పుడెందుకయ్యా? ఎప్పుడైనా జరుగుతుంది కదా. వేలిచ్చి టూరుకు పంపించి సంతోషపట్టాలి కాదు, లక్షలిచ్చి కాపురానికి పంపించాలని వాడికి గుర్తు చేస్తున్నానే. మీరెక్కడికి పంపాల్సిన అవసరం లేదు. నేను ఎప్పుడూ ఇక్కడే అన్నయ్యతోనే ఉంటాను. అదెలా కుదురుతుందమ్మా? ఆడపిల్లన్నాక 18 ఏళ్లకో 25 ఏళ్లకో ఎప్పుడో ఒకప్పుడు ఆడపిల్లే. అంటే ఏదో ఒక రోజు తన ఇల్లు తన కాపురం అంటూ వెళ్ళిపోతుంది కదా. వెళ్ళాలి కదరా. ఆడపిల్ల అని కడుపులో పడ్డప్పుడే దేవుడెవరికో మాటిచ్చేస్తాడు. వయసుకు రాగానే వాళ్ళొచ్చి తీసుకెళ్ళిపోతారు. అప్పటి వరకు మన పిల్లగా మనింట్లో ఉన్న పిల్ల మనకే పరాయిదైపోతుంది. సర్లే, ఆ విషయాలన్నీ ఇప్పుడెందుకు గాని. సీత, ఏవో తెచ్చానన్నావుగా, వెళ్ళి తీసుకురాపో. మర్చిపోయాను, తీసుకొస్తానండి. నాన్నకి స్వెటర్, అమ్మకి చీర, అన్నయ్యకి ఈ జర్కిన్. నా సీతమ్మ బంగారం. హలో, హలో, ఎవరండి? ఎవరండినా? అంటే నంబర్ ఫీడ్ చేసుకోలేదా? ఓ మీరా? మీరా అంటే పేరు చెప్పండి. పేరు
లలిత కదా? పర్లేదే, పేరు గుర్తుపెట్టుకున్నారు. సరే, ఫోన్ ఎందుకు చేశారో చెప్పండి. థ్యాంక్స్ చెప్దామని. చెప్పారు కదా. నాకెందుకు సాటిస్ఫాక్షన్ లేదు. అలా మీకు థ్యాంక్స్ చెప్తూనే ఉండాలనిపిస్తుంది. అది చాలా చిన్న విషయం, మీరు అనవసరంగా ఎక్కువగా ఫీల్ అవుతున్నారు. నాకది చాలా పెద్ద విషయం కాబట్టి. అవును, నా నంబర్ ఎందుకు ఫీడ్ చేసుకోలేదో చెప్పండి. అంత అవసరం అనిపించలేదు. హలో, మీరు చేసింది చిన్న హెల్ప్ కాదు. మిమ్మల్ని మర్చిపోవడం నా లైఫ్లో జరగదు. సో ఇలాంటి ఫోన్స్ చేస్తూనే ఉంటాను. అర్జెంటుగా ఫీడ్ చేసుకోండి. హెల్ప్ చేశాను, మీరు థ్యాంక్స్ చెప్పారు, అయిపోయింది కదా. ఈ పరిచయం ఫ్రెండ్షిప్గా ఎందుకు కాకూడదు అని. నేను ఏ అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేయలేదండి. నాతో చేయండి. మీలాంటి మంచి వ్యక్తితో ఫ్రెండ్షిప్ని నేను మిస్ చేసుకోదలుచుకోలేదు. ఇది చెప్పడానికి ఈ టైంలో ఫోన్ చేశారా? హలో, ఫ్రెండ్స్ అని చెప్పాను. మరి మన గురించి ఒకరికొకరు తెలుసుకోవాలిగా. సరే, తెలుసుకుని ఏం చేస్తారు? చెప్పానుగా, ఫ్రెండ్షిప్ చేస్తానని. నా పేరు లలిత, మీ పేరు రాజా. ఓకే ఓకే, తెలుసు. నేను ఊటీలో డిగ్రీ సెకండ్ ఇయర్ చేస్తున్నాను. మీరు? చదువు అయిపోయింది, ఉద్యోగం వెతుక్కోవాలి. ఓ, జాబ్ ట్రయల్సా? మీరు మర్చిపోయిన బ్యాగ్ని ఓపిక్గా కొరియర్లో పంపించానంటే గాలికి తిరుగుతున్నాను అనుకుంటున్నారా? మీకు అమ్మాయిలతో మాట్లాడడం రాదనుకుంటా. బాగా అర్థం చేసుకున్నారు. నేను సెలవులకి ఇంటికొచ్చాను. నేను ఊటీలోనే ఉంటాను. మా హాస్టల్కి వచ్చానని చెప్పారు కదా, అదే హాస్టల్లో ఉంటాను. 3-4 డేస్లో వచ్చేస్తాను. రాగానే తప్పకుండా కలవాలి. చూద్దాంలేండి. చూద్దాం కాదు, కలుద్దాం. అలాగే. మీకు అమ్మాయిలతో మాట్లాడడం రాదు కాబట్టి ఇంతకన్నా ఎక్కువ మాట్లాడలేరని తెలుసు. మెల్లగా ట్రైనింగ్ అవుతురుగానిలేండి. ఫీజులేమీ అక్కర్లేదు. టేక్ కేర్, బాయ్. సారీ, నంబర్ ఫీడ్ చేశారో లేదోనని. ఓకే ఓకే ఓకే, అది చెప్దామనే ఫోన్ చేశాను. ఫీడ్ చేయండి, మర్చిపోకండి. ఫీడ్ చేయండి. ఎవరక్క? నా బ్యాగ్ నాకు కొరియర్లో పంపించాడు కదా, రాజా అని అతను. ఓహో, బ్యాగ్ పంపించాడు, వెంటనే ఫోన్లో మాటలు కలిపేశాడు. ఏది మిస్ కాకుండా బ్యాగ్ వచ్చింది అన్నప్పుడే అనుకున్నా ఏనుగు కుంభస్థలానికి గురి పెడతాడు అని. రే, నోరు ముయిరా. తనేమి ఫోన్ చేయలేదు, నేనే చేశాను. అయితే వాడి పని ఇంకా ఈజీ అవుతుంది. అతని గురించి నీకేం తెలుసురా? లడ్డూలా దొరికిన బ్యాగ్ని నేనైతే హ్యాపీగా అన్నీ వాడేసుకుని బ్యాగ్ అవతల బారేసేవాడిని. అతనంత సిన్సియర్గా కొరియర్ చేసి మరీ పంపించాడంటే అర్థం కావట్లా. అందరూ నువ్వు ఊహించుకున్నట్టుగానే ఉంటారనుకోకు. తను చాలా మంచి వ్యక్తి అని తన మాటలే చెప్తున్నాయి. అంతే అంతే, అలాగే అనిపిస్తుందిలే. రే, నీకు మాట్లాడడం చేత కాదు. నోరు మూసుకొని అవతలికి పో. నేను చెప్పేది నీ మంచికే అక్క. వెళ్ళమన్నానా? సరే, నీ ఇష్టం.